జాతి నెపమున సూత సుధకు నిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల బుద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమున జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పిత్తువేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యావు అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని అందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీతే కొనియాడబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యర్థవాదమెందులకు. సుయోధన తాత, ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, అందులో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ్య పరిషత్తులో పాల్గొన్నట్టుకు అర్హులు. ఓహో, రాజరిక మారతను నిర్ణయించినది. అయినను మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగొందుతున్న అంగరాజ్యములకు ఇప్పుడే ఇతరుని మూర్ఖాభిషిక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న ఖచ్చిత కిరీటమును వేగమగదెమ్ము. మామా గాంధార సార్వభౌమ సురుచిరు మణిమయ మండిత సువర్ణ సింహాసనము చెప్పింపుము. పరిజనులారా, పుణ్య భాగీరథి నదీ తోయములందుకరుడు, కళ్యాణ భట్టులారా, మంగా తుర్యారావములు సుస్వర్గులమోగరిండు. పుణ్యాంగనలారా, ఈ రాజాసునకు పాలభాగమును కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కథిత వైడుర్య ప్రభాతిత్వానికి వాంఛలు చెలరేగా వీరగంధపు విదారాల్పుడు నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రద పాప పంకిరమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించద. థ్యాంక్ యూ.